Audio Jungle. హలో అందరికీ వెల్కమ్ టు కనులకు విందు. ఈరోజు వీడియోలో స్విట్జర్లాండ్లో ఉన్న ఒక మంచి ప్లేస్కి వాక్కి వెళ్దాం రండి. ఈ ప్లేస్ పేరు టూఫీ అంటారు. ఈ ప్లేస్ స్విట్జర్లాండ్కి కొంచెం కంట్రీ సైడ్ ఉంటుందండి. అయితే నేను స్విట్జర్లాండ్ వచ్చిన దగ్గర నుండి ఏమేం విషయాలు నన్ను ఆశ్చర్యపరిచాయో, ఏమేమి చూసి కొత్తగా అనిపించాయో, మరికొన్ని విషయాలు ఫన్నీగా వింతగా కూడా అనిపించాయి. ఇలా డిఫరెంట్గా అనిపించినవన్నీ మీతో ఈరోజు షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. నేను స్విట్జర్లాండ్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఒకసారి వాక్కి బయటికి వెళ్ళాము. ఆ దారిలో ఎవరు కనపడినా అందరూ నవ్వుతూ పలకరిస్తున్నారు. ఇదేంటి నన్ను నవ్వుతూ పలకరిస్తున్నారు, నేనేమైనా వాళ్ళకి తెలుసా అని అనుకున్నాను. అప్పుడు మా ఆయన చెప్పారు, ఇక్కడ వాళ్ళు అలా ఎవరిని చూసినా పలకరిస్తారట, అలా కొత్త వాళ్ళను కూడా మంచిగా విష్ చేస్తారట ఇక్కడ. నాకు కూడా అది వినగానే భలే ఆశ్చర్యం వేసింది. అంటే మనకి తెలియని వాళ్ళను కూడా నవ్వుతూ పలకరించాలన్నమాట. తర్వాత నుండి నేను కూడా అలవాటు చేసుకున్నాను. తర్వాత ఒకసారి పిల్లల్ని తీసుకొని పార్క్కి వెళ్ళాను. అక్కడ పిల్లలు ఆడుకుంటుంటే అక్కడ ఉన్న ఒక పేరెంట్తో ఇంగ్లీష్లో మాట్లాడాను. కానీ ఆమెకి ఇంగ్లీష్ ఏమీ అర్థం కాలేదు. వీళ్ళిక్కడ జర్మన్ భాష మాట్లాడతారట. నేనేమో ఫారిన్ కంట్రీ అంటే ఇంగ్లీష్లోనే మాట్లాడతారనుకునేదాన్ని. కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది వేరు వేరు భాషలు ఉంటాయని. ఇది కూడా నాకు కొత్తగానే అనిపించింది. ఇక్కడ మనం ఎక్కడంటే అక్కడ చెత్త వేయకూడదు. మనం ఎక్కడికి వెళ్ళినా డస్ట్బిన్స్ అనేవి ఖచ్చితంగా అరేంజ్ చేసి ఉంటాయి. దానివల్ల ఏ చోటైనా చాలా నీట్గా ఉంటుంది. ఇక్కడ సమ్మర్ సీజన్లో అయితే తెల్లవారే 5 గంటలకే సూర్యోదయం అయిపోతుంది. ఇంకా రాత్రి 10 వరకు చీకటి పడదు. ఇప్పుడు నేను వాక్ చేస్తున్నది కూడా సమ్మర్ సీజన్. నైట్ 8:30 అయ్యింది. చూడండి ఎంత వెలుతురుగా ఉందో. ఇంకా వింటర్ అయితే ఉదయం 8:30, 9 వరకు సూర్యోదయం అవ్వదు, చీకటిగానే ఉంటుంది. సాయంత్రం 3:30 అయ్యేసరికి చీకటి పడిపోతుంది మళ్ళీ. ఇంకా ఇక్కడ ఇంట్లో ఉన్నప్పుడు కూడా చాలా సైలెంట్గా ఉండాలి. పక్క వాళ్ళెవరికి డిస్టర్బెన్స్ కలిగించకూడదు. మనం మిక్సీ వాడుతున్నప్పుడు కానీ, కుక్కర్ వాడుతున్నప్పుడు కానీ సౌండ్స్ బయటకు వెళ్ళకుండా కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. నైట్ 7 తర్వాత మనం అపార్ట్మెంట్లో నివసిస్తున్నట్టయితే మన కింద ఫ్లాట్ వాళ్ళకి మన అడుగుల శబ్దం డిస్టర్బెన్స్ కాకుండా చూసుకోవాలి. ఇలా మన చుట్టుప్రక్కల వారికి ఎటువంటి డిస్టర్బెన్స్ కలగకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక్కడ వాడే కరెన్సీని స్విస్ ఫ్రాంక్స్ అంటాము. అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి. ఇక్కడ ప్రతిదీ అపాయింట్మెంట్స్ మీదే నడుస్తుంది. అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నా, స్కూల్లో టీచర్ని కలవడానికి వెళ్ళాలన్నా, ఇంకా ఆఖరికి పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలన్నా మనం ముందుగానే అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఒక్కసారి మనం అపాయింట్మెంట్ తీసుకున్నాము అంటే ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. లేదంటే ముందుగానే మనం చెప్పాలి. మనం తీసుకున్న అపాయింట్మెంట్ టైంకి మనం వెళ్ళకపోతే ఇక్కడ వాళ్ళు చాలా సీరియస్ అవుతారు. వాళ్ళ టైం వేస్ట్ చేసినట్టుగా ఫీల్ అవుతారు. ఇక్కడ టైంకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఏ పని చేయడమైనా, ఎక్కడికి వెళ్ళడమైనా టైం మీదే బేస్ అయి ఉంటుంది. ఒక నిమిషం అటు అవ్వదు, ఒక నిమిషం ఇటు అవ్వదు. కరెక్ట్గా టైంకే చేస్తారు. ఇది నాకు కొత్తలో కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది. కానీ రాను రాను అలవాటయ్యింది. స్విట్జర్లాండ్ అనే ఈ దేశంలో సేఫ్టీ పరంగా చాలా బాగుంటుంది. ఆడవాళ్ళకైనా, పిల్లలకైనా, ఎవ్వరికైనా సేఫ్టీ విషయంలో మాత్రం
చాలా బావుంటుందిక్కడ. మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలన్నా, పార్టీ చేసుకోవాలన్నా ఖచ్చితంగా మన నెయిబర్స్‌కి ఇన్ఫార్మ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు డిస్టర్బెన్స్ ఫీల్ అవ్వకుండా. ఇక్కడ రెంట్‌కి ఉండేవాళ్ళకి అన్ని వస్తువులు సౌకర్యంగానే ఉంటాయి గానీ, ఒక్క వాషింగ్ మిషన్‌లో కొంచెం కష్టంగా ఉంటుంది. వాషింగ్ మెషిన్స్ మన ఫ్లాట్‌లో కాకుండా కింద బేస్మెంట్‌లో అరేంజ్ చేస్తారు. అన్ని ఫ్లాట్‌లకి సంబంధించి అందరూ వాడుకోవడానికి. అయితే అది ఒక్కటి నాకు ఇబ్బందికరంగా అనిపించింది కొంచెం. ఏంటంటే మన టర్న్ వచ్చే వరకు మనం ఆగే బట్టలు వేసుకోవాలి. వీక్లీ వన్స్ గానీ, 2 వీక్స్‌కి వన్స్ గానీ మన టర్న్ వస్తుంది. ఈ ఒక్క విషయం నాకు కొంచెం ఇబ్బందికరంగానే అనిపించింది. ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ చాలా బాగా పాటిస్తారు. డ్రైవింగ్ లైసెన్స్ రావటం కూడా ఇక్కడ చాలా కష్టమైన పని. ఇక్కడ ఇండియన్ గ్రోసరీస్ తెచ్చుకోవాలి అంటే ఇండియన్ స్టోర్స్ ఉంటాయండి. మనకి ఇంట్లోకి కావాల్సినవి ఆల్మోస్ట్ ఇక్కడ లోకల్ స్టోర్స్‌లోనే దొరుకుతాయి. కానీ కొన్ని ఇండియన్ కూరగాయలు, పప్పులు అవి దొరకవు. వాటి కోసం మనం ఇండియన్ స్టోర్స్‌కి వెళ్ళాలి. ఇక్కడ లోకల్ స్టోర్‌లో అయితే నాన్ వెజ్ మీట్ అయినా లేదా సీ ఫుడ్ అయినా కానీ ఫ్రోజెన్‌గానే దొరుకుతాయి. మనకి సీ ఫుడ్ లైవ్‌గా కావాలనుకుంటే ఇండియన్ స్టోర్స్‌లో గానీ, శ్రీలంకన్ స్టోర్స్‌లో గానీ దొరుకుతాయి. ఇంకా మీట్ అంటే మటన్ మనకి ఫ్రెష్‌గా కావాలి అనుకుంటే టర్కీ షాప్స్ అని ఉంటాయి. అక్కడ మనం తీసుకోవచ్చు. ఇక్కడ స్విస్‌లో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ చాలా బావుంటుంది. మనం ఎక్కడికి వెళ్ళాలన్నా ట్రైన్స్, బసెస్, ట్రామ్స్ అన్నీ మనకి టైమ్ టు టైమ్ అందుబాటులో ఉంటాయి. ఇక్కడ ఇంట్లో ట్యాప్స్‌లో వచ్చే వాటరే తాగుతారు. ఫిల్టర్స్ ఏమీ యూజ్ చేయరు. నన్ను ఇంకొక విషయం ఆశ్చర్యపరిచింది. అదేంటంటే ఇక్కడ 70 ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా వాళ్ళ పని వాళ్ళే చేసుకుంటారు. ఎవరిపైనా ఆధారపడటానికి వాళ్ళు ఇష్టపడరు. అయితే మా అపార్ట్మెంట్‌లోనే ఒక 85 ఏళ్ళు పైబడిన ముసలామె నివసిస్తుంది. మొదట్లో ఆమెను చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. ప్రతి పని ఆమె ఒక్కతే చేసుకుంటుంది. తర్వాత నాకు అర్థమైందేంటంటే ఇక్కడ ఏ వయసు పైబడిన వారైనా వాళ్ళ పని వాళ్ళే చేసుకుంటారని. మాటల్లో పడి ఇటంతా చూడటం మర్చిపోకండి. ఇక్కడ చూసారా గుర్రాలు? ఈ వాకింగ్ ట్రాక్‌లో ఈ హార్స్ బార్ మనకు కనపడుతుంది. చూడటానికి భలే ముచ్చటగా ఉంది కదా! తర్వాత మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చెట్లు చూస్తున్నాం కదా! అవి యాపిల్ చెట్లండి. సమ్మర్‌లో చాలా మంచిగా కాస్తాయి. ఇక్కడ ఎక్కడంటే అక్కడే యాపిల్ చెట్లుంటాయి. మనం తీసుకోవచ్చు కూడా. ఇంకా ముందుకు నడుస్తూ మాట్లాడుకుందాం రండి. ఇక్కడ పిల్లల గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు చెప్తాను. మొదటి విషయం ఏంటంటే మనం మన పిల్లల్ని కొట్టకూడదు, తిట్టకూడదు. ఏ విషయమైనా వాళ్ళకి అర్థమయ్యేటట్టు నెమ్మదిగానే మనం చెప్పాలి. ఈ విషయం మొదట్లో నాకు భలే కోపమొచ్చేది. కరెక్ట్‌గా మా పిల్లలు ఎక్కడికైనా బయటికెళ్తున్నప్పుడే అల్లరి చేసేవాళ్ళు. అయితే అక్కడ కొట్టలేము, తిట్టలేము. నోరు మూసుకొని వాళ్ళేం చేసినా చూస్తూ ఉండాల్సొచ్చేది. ఒకవేళ మనం బయట పిల్లల్ని కొంచెం కసిరినా, తిట్టినా ఎవరైనా చూస్తే కంప్లెయింట్స్ ఇస్తారు. దానివల్ల పిల్లల మీద కోపం వచ్చినా లోపలే దాచేసుకోవాలి. బయటికైతే మాత్రం చూపించకూడదు. మన పిల్లలైతే తిడితేనో, కొడితేనో దారికొస్తారు. లేదంటే మన మాట ఎక్కడ వింటారు చెప్పండి? అదేంటో ఇక్కడ పిల్లలు మాత్రం చాలా సైలెంట్‌గా అనిపించారు నాకు. అల్లరి కూడా చాలా తక్కువ చేస్తారు. ఆ ఒక్క విషయం భలే ఇబ్బందిగా అనిపించేది మొదట్లో నాకు. తర్వాత మెల్లిగా అలవాటు చేసుకున్నాను. ఇంకేంటంటే ఇక్కడ పిల్లలకి స్కూల్స్ ఫ్రీ అండి. ఇక్కడ పబ్లిక్ స్కూల్స్ అన్నీ ఫ్రీనే. కాకపోతే ఇక్కడ జర్మన్ భాషలో ఉంటాయవి. కాబట్టి
మన పిల్లలు ఖచ్చితంగా జర్మన్ నేర్చుకునే తీరాలి. స్కూల్‌కెళ్తే ఆటోమేటిక్‌గా జర్మన్ వచ్చేస్తుందిలెండి. లేదా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉంటాయి. అక్కడ ఇంగ్లీష్ ఉంటుంది. అక్కడైనా చేర్పించుకోవచ్చు. అవి ఫ్రీ ఉండవు. కాకపోతే ఇక్కడ ఎక్కువ శాతం పబ్లిక్ స్కూల్స్‌లోనే జాయిన్ చేస్తారు. ఇక్కడ మనకి నచ్చిన స్కూల్‌లో మనం జాయిన్ చేయడానికి అవ్వదు. గవర్నమెంట్ ఏ స్కూల్ అలాట్ చేస్తే ఆ స్కూల్‌లోనే మన పిల్లల్ని జాయిన్ చేయాలి. ఇక్కడ గవర్నమెంట్ మన ఇంటికి వాకబుల్ డిస్టెన్స్‌లో ఏ స్కూల్ అయితే ఉందో ఆ స్కూల్‌నే మన పిల్లలకి అలాట్ చేస్తుంది. ఇక్కడ పిల్లలకి 13 ఇయర్స్ క్రాస్ అయిన తర్వాత పార్ట్ టైమ్స్ చేసుకోవచ్చు. ఇక్కడ పార్ట్ టైమ్స్ ఎలా ఉంటాయో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ప్లే స్కూల్స్‌లో ఉన్న చిన్న పిల్లల్ని ఇంటికి తీసుకువచ్చి పేరెంట్స్‌కి అప్పచెప్పడము, ఇంకా డాగ్స్‌ని చూసుకోవటము, ఇలాంటివుంటాయి. ఇలాంటి వాటికి గవర్నమెంట్ కొన్ని డేస్ ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేట్ ఇస్తుంది. ఆ సర్టిఫికేట్ ఉంటే ఇలాంటి పార్ట్ టైమ్స్ చేసుకోవచ్చు. తర్వాత రెస్టారెంట్‌లో కూడా వర్క్ చేయొచ్చు. ఇలాంటి కొన్ని పార్ట్ టైమ్స్ చేస్తూ పిల్లలు వాళ్ళ పాకెట్ మనీ వాళ్ళే ఎర్న్ చేసుకుంటారు. ఈ ప్లేస్ చూసారా? ఇది నాకు చాలా ఇష్టమైన ప్లేస్. ఇటువైపు ఎప్పుడు వాక్‌కొచ్చినా ఇక్కడైతే తప్పకుండా 5 నిమిషాలు ఆగే వెళ్తాను. ఫస్ట్ టైం చూసినప్పుడైతే నాకు ఈ ప్లేస్ చాలా నచ్చేసింది. మీరే చూడండి. మీకు కూడా నచ్చకపోతే అప్పుడు నన్ను అడగండి. ఎంత బావుంది కదా! ఇక్కడ వాటర్ ఎలా పడుతుందో చూసారా? చిన్న వాటర్ ఫాల్ లాగా చూడటానికి భలే ఉంది కదా! ఈ ప్లేస్‌లో చెర్రీ ట్రీస్ ఉంటాయండి. సమ్మర్‌లో చాలా బాగా వస్తాయి చెర్రీస్. వచ్చినప్పుడు మీకు వీడియో తీసి పెడతాను. మీరు కూడా చూడండి. ఇంకా ముందుకు నడుస్తూ మాట్లాడుకుందాం రండి. ఈ ప్లేస్‌ని వదిలి రావాలనిపించట్లేదు కదా మీకు? కాకపోతే తప్పదు. మనం ఇంటికి వెళ్ళాలి. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి. ఇక్కడ నివసిస్తున్న మన ఇండియన్స్ గురించి చెప్పాల్సొస్తే, ఇక్కడ ఉన్న మన వాళ్ళకి మన దేశం మీద రవ్వంత ప్రేమ ఎక్కువే ఉంటుంది కానీ, ఎప్పుడూ తక్కువ కాదండి. ఇక్కడ వాళ్ళు ఎవరైనా మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగితే, మాది ఇండియా అని చాలా గర్వంగా చెప్పుకుంటాము. ఇంకా ఇక్కడ మన వాళ్ళు ఎవరైనా కనిపించినా, మన ఇండియన్ ఫెస్ట్‌లు ఏమైనా ఇక్కడ జరిగినా, ఇంకా మన ఇండియన్ స్టోర్స్‌కి వెళ్ళినప్పుడు, ఇదంతా మన వాళ్ళు, మనది అని చాలా మురిసిపోతుంటాము. మన సాంప్రదాయాలు గానీ, కట్టుబాట్లు గానీ, మన పండగలను గానీ ఎట్టి పరిస్థితిలోని మేము మర్చిపోలేదండి. అందరం కలిసి చాలా బాగా జరుపుకుంటాము. మన వాళ్ళందరికీ ఎప్పుడు అవకాశం వచ్చినా కలిసి సరదాగా గడపడానికి చాలా ఇష్టపడతాము. ఏదో జాబ్స్ పరంగా ఇంతింత దూరాలొచ్చామే గానీ, కన్న తల్లి పుట్టినూరు గుర్తొస్తే కళ్ళల్లో నీళ్లు రావా చెప్పండి? సరేనండి. మరి చీకటి పడిపోతుంది. ఇంకింటికి వెళ్తాను. ఇప్పుడు టైం ఎంతయిందనుకున్నారు? ఆల్మోస్ట్ 9:30 అయిపోతుంది. నెమ్మదిగా చీకటి పడుతుంది చూసారా? రాత్రి 10 అయ్యేసరికి పూర్తిగా చీకటి పడుతుందండి. అయితే ఈ వీడియో నేను స్విస్‌లో కంట్రీ సైడ్ ఉన్న ఈ అందమైన వాకింగ్ ట్రాక్‌ని మీకు చూపించాలనే ఉద్దేశంతో ఈరోజు స్విస్ గురించి ఇన్ని కబుర్లు చెప్తూ నాతో పాటు నడిపించేశాను. ఈ వాక్ అంతా మీకు నచ్చిందా అండి? ఈ వాక్‌తో పాటు స్విస్ గురించి నా కబుర్లు కూడా మీకు నచ్చాయా? మీరు నాకు కమెంట్‌లో చెప్పండి. మీకు నచ్చిందో లేదో నాకు అర్థం కావట్లేదు. ఇంకా నా ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ముందు చాలా చేయాలని అనుకుంటున్నాను. నా ఛానల్‌ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి. మరెన్నో వీడియోస్‌తో మీ ముందుకొస్తాను. ఆఖరి విషయం, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండే.